మంచిదండి. దేవుని వాక్యాన్ని పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన పాఠ్యభాగము, పత్రికా పాఠ్యభాగము, గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము గమనించండి. కొత్త నిబంధన పాఠ్యభాగము, పత్రికా పాఠ్యభాగము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో 2వ భాగం నుండి మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దృష్టి పెట్టండి, జాగ్రత్తగా నేను చదువుతాను. 2వ భాగం 8వ వచనం, 6వ అధ్యాయము 8వ వచనం 2వ భాగం. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం, 2 చేతులు జోడుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి గారు మీకు వందనాలు. జీవం కలిగిన మా యేసు క్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడ మీకు స్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. ఈ మందిరంలో ఉండి వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మీరు మాకు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వివరిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. భౌతికంగా మనం పంటలు పండిస్తాం. భౌతికంగా కుటుంబంలో ఆశీర్వాదం చూడాలని మనం ఆశపడతాం. పంటలు పండడం గమనించండి, ఒక ఆశీర్వాదం. బిడ్డలను పెంచి పెద్దవారు చేయడం ఒక ఆశీర్వాదం. వారి పెళ్ళిళ్ళు చేయడం ఒక ఆశీర్వాదం. వారి బిడ్డలను ఎత్తుకొని మన వడిలో పెట్టుకోవడం ఒక ఆశీర్వాదం. ఆ బిడ్డలను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో చెప్పడం, చూపించడం మరొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డల కొరకు గృహాలు కట్టడం, బిడ్డల సుఖము కొరకు గమనించండి. ఈ రోజున ఫ్రిడ్జ్ కొనడం, లేకపోతే ఏసీ కొనడం, లేకపోతే బండి కొనడం, కారు కొనడం, ఇవన్నీ తప్పకుండా కుటుంబానికి అవసరమనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఇవి అవసరం కాదని నేను చెప్పడం లేదు. బిడ్డలు గమనించండి, దీవించబడాలని కోరుకోవడం, వారి కొరకు బంగారం సంపాదించడం, వారి కొరకు ధనము దాచడం, ఇవన్నీ కూడా గమనించండి. భౌతికంగా అన్ని అవసరమని నేను మీకు ప్రేమతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అవసరం కాదని బైబిల్ చెప్పడం లేదు. ఇవి అవసరమైన బైబిల్ చెప్తున్నారు. వీటితో పాటు 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. వీటితో పాటు బిడ్డలు దేవుని యందు వర్ధిల్లాలి. బిడ్డలు దేవుని సన్నిధిలో రక్షించబడిన వారుగా ఉండాలి. బిడ్డలు వాక్యం చదువుతూ వాక్యం ప్రకారం నడుచుకొని తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అండ్ కారు కొన్నారు, ఏసీ కొన్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, గమనించండి. అన్ని కొన్న తర్వాత బిడ్డలు గమనించండి, తల్లిదండ్రుల మాట వినలేదనుకోండి, తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. మరి ఇన్ని కొన్నాను, ఇన్ని చేశాను, లక్షలు ఖర్చు పెట్టి నీ వరకు ఇంత మంచి గృహం కట్టాను, నువ్వు నా మాట వినాలరా అని చెప్తే కాదులేమా తల చూద్దామంటే తల్లికి తండ్రికి ఎంత వేదన కలుగుతుంది. గమనించండి, భౌతిక ఆశీర్వాదాలు ఇచ్చిన తల్లిదండ్రులకి అంత బాధ కలిగినప్పుడు భౌతిక సామర్థ్యాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం బజార్లో దొరికితే కొనేది కాదండి.
ఇప్పుడు మీకు తెలుసు, ఆరోగ్యం హాస్పిటల్లో కూడా దొరకదు. కానీ డాక్టర్ గారు దొరుకుతుందా? ఆరోగ్యం హాస్పిటల్లో కూడా దొరకదు. బైబిల్ ఏం చెప్తుందంటే జీవం అనేది దేవుని దగ్గర ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. అది సమృద్ధికరమైన జీవం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను గొర్రెలకు జీవమును ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, దుఃఖం లేకుండా శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు దేవుని ఆశీర్వాదం పంచాలని చూస్తున్నాడు. కనుక ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును పంట కోయును. దేవుని స్తోత్రం చెప్పండి. శరీర సంబంధమైన పంట మనం కోస్తున్నాం, మరి ఆత్మ సంబంధమైన పంటను కూడా మనము చూడాలి. ప్రభువుని బట్టి మనము దేవుని మహిమపరుస్తూ బిడ్డలు దేవుని సన్నిధిలో పెంచినప్పుడు పంట ఎదగడం, పశువు నుంచి రాబడిని బట్టి ఎంత సంతోషమో, బిడ్డలు దేవుని సన్నిధికి రావడం, బిడ్డలు దేవుని సన్నిధిలో వర్ధనలను చూసి ఏం చేస్తుంటే దేవుడు గమనించండి మహిమ పరచబడతాడు. దీవెన వారసులు బిడ్డల మీదకి దిగి వస్తాయి. చప్పుడు కొట్టేసిన మహిమపరచండి. యేసు ప్రభు వారి దగ్గరికి పిల్లలను తీసుకుని వచ్చారు. శిష్యులు అన్నారు, పరిచయులు పిల్లల వీళ్ళు, సద్దుకైన పిల్లల వీళ్ళు, వీళ్ళు నీ దగ్గరికి రాకూడదు, వీళ్ళు ముట్టుకోకూడదు అని చెప్పి ఏం చేశారంటే గమనించండి, వాళ్ళు తరిమే ప్రయత్నం చేస్తే యేసు ప్రభు అన్నారండి వాళ్ళ మీద కోపపడి వాళ్ళు నా దగ్గరికి రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాటండి. వాళ్ళ దగ్గరకు తీసుకుని ఎత్తుకొని వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించారండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలు జరిగిపోయండి. యేసు దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గరకు తీసుకోవడం, వాళ్ళు ఎత్తుకోవడం, వాళ్ళ చేతులుంచడం, వాళ్ళు ఆశీర్వదించడం. కానీ గమనించండి, దేవుని సన్నిధిలోకి మనం వచ్చామంటే గుర్తుపెట్టుకోండి, దేవుని సముఖంలో మనం ఉన్నామంటే దేవుని చేతిలోకి వచ్చామని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం. దీన్నే గమనించండి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును. దీన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఆత్మను బట్టి నడుచుకునేవాడు, ఆత్మను బట్టి నడుచుకునేవాడు, ఆత్మానుసారంగా నడుచుకునేవాడు ఆత్మానుసారమైనటువంటి నిత్య రాజ్యానికి వారసులవుతారు. ఆ రాజ్యంలో పాలుభాగస్తులు అవుతారనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక ముందే, ఇంకా 2000 సంవత్సరాలకు ముందే దేవుడు ఏం చేశాడంటే ఈ ఆత్మానుసారంగా దేవుని వైపు నడిచే వాళ్ళను, దేవుని గుర్తుపట్టలేని వారును, దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయినా, వింటున్నారా, దేవుని గుర్తుపట్టలేకపోయినా దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు దేవుడు భూమి మీద కనుగొన్నాడు. ఆదాముతో దేవుడు చెప్పాడు, నీవు ఈ పండ్లన్నీ తినొచ్చు, ఇదిగో మంచి చెడ్డలు ఇచ్చే ఆ పండ్ల వృక్ష పళ్ళు తినకూడదు. వాడు ఆజ్ఞ మీరాడు. ఆదాము భార్యను బయట పెట్టాడు. తర్వాత దేవుడు ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు భూమి మీద ఎవరున్నారని చెప్పి దేవుడు ఆలోచన చేశాడు, చూచాడు భూమి మీద. ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానంలో నోవాహు సంతానం 10వ సంతానం అయితే, నోవాహు నుంచి వచ్చిన తర్వాత 10వ సంతానంలో గమనించండి అబ్రహాము, గమనించండి 10వ తరం వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదాము నుండి గుర్తుపెట్టుకోండి, నోవాహు 10వ తరం వాడు. నోవాహు నుండి అబ్రహాము 10వ తరం వాడు. గమనించండి, ఆదాము కంటే అబ్రహాము అటండి దేవుడితో, గమనించండి, సంబంధం తెలియని వాడిగా ఉన్న అతను నడకటండి. దేవుని స్తోత్రం చెప్పండి. అతని మాట, అతని
అతని హృదయం, అతని ఆలోచన, అతని తలంపులు అటండి దేవుడు అతనికి తెలియకపోయినా దేవుని వైపు చూసేవాడుగా, దేవునితో నడిచేవాడుగా కనబడ్డాడట. దేవుడు కావాలి మాకు అనేటువంటి. అందుకనే దేవుడు ఆ ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఆదామును తొలగించి, దేవుని స్తోత్రం చెప్పండి, ఆదాము స్థానంలో అబ్రహామును ప్రవేశపెట్టి అబ్రహాము ద్వారా గమనించండి తన ప్రణాళికను ప్రపంచానికి అందించడానికి దేవుడు ఒక మార్గం సరళం చేశాడు. 2 జతలు దేవుని స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు చేతులతో చేసినటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞను విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోగా దేవుడు అంటే తెలియనటువంటి అన్యుడైనటువంటి అబ్రాహాము తెలియకనే దేవునితో నడుస్తున్నప్పుడు అబ్రాహామును దేవుడు గుర్తుపట్టి అబ్రాహామును దేవుడు పిలిచి అతన్ని ఆత్మానుసారమైన నడకను చూసి నిత్య జీవమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో వారసులు అవ్వడానికి అతని ఒక్కని ద్వారా దేవుని ప్రణాళికను, దేవుని యొక్క మరి వంశాన్ని కట్టడానికి, పరలోక రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ప్రణాళిక వేసుకున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మీకు అబ్రహాము గురించి నేను చెబుతూ వచ్చాను. ఈరోజు అబ్రహాముకు ఇచ్చినటువంటి గమనించండి దేవుని యొక్క పిలుపు, అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచేటప్పటికి గమనించండి తండ్రిని పోగొట్టుకొని హారాను నుండి బయలుదేరి ఊరనే ప్రాంతానికి వచ్చి కానానుకు వెళ్లకుండా మధ్యలో ఉన్నాడు. గమనించండి అబ్రహాము తేరాహు కుమారుడు, ముగ్గురు కుటుంబంలో ఉన్నారు అన్నదమ్ములు, వాళ్ళ ఆడవాళ్ళు లేరు. అబ్రహాము, హారాను, నాహోరు ఈ ముగ్గురు అన్నదమ్ములు. గమనించండి హారానుకు గమనించండి అబ్రహాము కంటే ముందు పెళ్ళైంది, అతనికి లోతు అనేటువంటి కొడుకు పుట్టాడు. గమనించండి లోతు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అబ్రహాముతో గమనించండి కలిసి తాతతో కలిసి తండ్రి లేని ప్రాంతంలో హారానులో ఉండకుండా గమనించండి ఊరనే ప్రాంతం వచ్చాడు. ఆ ఊరనే ప్రాంతంలో గమనించండి అబ్రహాము దేవుడితో నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు, ప్రణాళికను దేవుడు సిద్ధం చేసుకుంటున్నప్పుడు గమనించండి దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి లేకుండా దేవుడు చూపించే ప్రాంతానికి ముందుకు వెళ్ళాలా? గుర్తుపెట్టుకోండి. తండ్రి లేకుండా దేవుడు చూపించే ప్రాంతానికి ముందుకు వెళ్ళాలా? లేకపోతే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ఉండే పాత జనాంగంతో కలిసిపోవాలా? లేకపోతే అక్కడే ఉండిపోవాలా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో గమనించండి నువ్వు పాత జనాంగం నీ స్వజనాంగం దగ్గరికి వెళ్ళొద్దు, నీ ఉన్న చోట ఉండొద్దు, నేను చూపించు కొత్త జనాంగం దగ్గరికి నువ్వు ప్రయాణం అవ్వు. 2 జతలు దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ అబ్రహాముని ఎవరు చూస్తారు? జ్వరం వస్తే ఎవరు చూస్తారు? ఆకలి అయితే ఎవరు చూస్తారు? కరువు వస్తే ఎవరు చూస్తారు? బాధ వస్తే ఎవరు చూస్తారు? ఆ దేశంలో పాదము మోపంత భూమి కూడా నాకు లేదు కదని చెప్పి అబ్రహాం అనుకుంటున్నప్పుడు అటండి దేవుడు అబ్రహాంతో చెప్పాడు 3 విషయాలు చెప్పాడు. గమనించినట్టు మనం చూస్తే 12వ అధ్యాయంలో నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి లేచి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట నీ దేశమును వదిలిపెట్టు, రెండవది నీ బంధువులను వదిలిపెట్టు, మూడవది నీ తండ్రిని వదిలిపెట్టు. ఈ 3 విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిందండి. ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా గమనించండి, ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా మన దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడున్న వాళ్ళైనా
అద్దంలో ముఖం చూసుకున్నట్టు ఏ దేశంలో ఉన్న అమ్మతో బంధువులతో అమ్మ ఎలా ఉన్నా అని అడుగుతున్నాడు. తండ్రి ఇంటిని గమనించండి, వదిలిపెట్టకుండా వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, ఈ దేశమును వదిలిపెట్టు, ఈ బంధువులను వదిలిపెట్టు, ఈ తండ్రిని వదిలిపెట్టు. ఈ 3 విషయాలు మీరు గమనించని చెప్తున్నాను. దేశంలో నీ సాంప్రదాయాలను వదిలిపెట్టు, తరతరాలుగా వచ్చే నీ బంధువుల నుంచే ఆచారాలను వదిలిపెట్టు. 3వ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతే ఈ తండ్రి ఇంట్లో ఉన్న ఆస్తి విషయాలు కూడా పక్కన పెట్టు. ఎన్ని విషయాలు చెప్పానండి? దేశంలో ఉన్న సాంప్రదాయాలు వదిలిపెట్టు, తండ్రి ఇంట్లో ఉన్న ఆచారాలు వదిలిపెట్టు, తండ్రికి సంబంధించిన ఆస్తి ఉంటే దాన్ని వదిలిపెట్టు. నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం తెలుసా? కానాను దేశం మొత్తం నీకు స్వాచ్ఛంగా ఇస్తాను. తప్పుడు వేసిన కానాను దేశం మొత్తం నీకు స్వాచ్ఛంగా ఇస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అండి, ఇక వెనకడుగు వేయక, భార్యను ఆలోచించక, గమనించండి, ముందుకు వెళ్తున్న సమయంలో అబ్రహాముతో కలిసి భార్య వెళ్తున్న సమయంలో అతన్ని గమనించండి, అతని దగ్గర ఉన్న పనివారు ఎంతమంది తెలుసండి? 318 మంది పనివారు. 318 మంది పనివారు. అంత ధనవంతుడు. దేవుడు చెప్పిన మాట విని, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడానికి తను గమనించండి, తాను సిద్ధపరచుకుని ఏం చేస్తుంటే, తన భార్యను తీసుకుని, తండ్రి లేని తన కుమారుడైనటువంటి తమ్ముడు కుమారుని తీసుకుని, లోతుని తీసుకుని కానాను దేశము వెళ్ళుటకు బయలుదేరి, గుర్తుపెట్టుకోండి, కానాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశం వెళ్ళినట్లే. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం రావులపాలెం వెళ్దామని బయలుదేరుతాం, విజ్ఞాన గారు, ఇస్సాక్ గారు. కొన్నిసార్లు మనం రావులపాలెం వెళ్దామని బయలుదేరుతాం, మనసు లేకుండా మధ్యలో నెత్తికి వచ్చేస్తాం. ఏదైనా దేవుడు ఒక ఆలోచించాడు అనుకోండి, మనసులో మనం జరిగింది, మనకు చెప్పింది, ఆ దేవుడు చెప్పింది జరగదనుకోండి, ఈ దేవుని చిత్తంగా వెనక్కి వచ్చేస్తాం. ఇది దేవుని ఉద్దేశం కాదనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంటే, దేవుడు చెప్పింది ఆలస్యమైన అది ఆశీర్వాదంగా జరిగి ముగించబడతాది. రెండు దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనం ఏం చేయాలంటే, అబ్రహాము ప్రయాణం మొదలు పెట్టాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అతను కనాను దేశం వెళ్ళుటకు బయలుదేరి ఆ దేశంలోకి చేరేను అని. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే గమనించండి, ఆ దేశమును వదిలిపెట్టమన్నాడు, బంధువునింటిని వదిలిపెట్టమన్నాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టమన్నాడు. మరి అబ్రహాముకు ఏమి ఇస్తాడు? 7 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని శ్రద్ధగా, 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం ఏంటంటే, గమనించండి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నిన్ను గొప్ప జనముగా చేస్తాం. ఎప్పుడు మనం కృపిగా చెప్పుకుంటాం, అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది ఐగుప్తు వెళ్ళినప్పుడు 70 మంది, 70 మందిని 430 సంవత్సరాలకి 20 లక్షల మందిని మనం టూకుగా చెప్పుకుని ఇలా గొప్ప జనం అయిపోయింది. కానీ ఈరోజు కొత్త విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. ఏ విధంగా గొప్ప జనాంగంగా చేస్తున్నాడు దేవుడు? ఏ విధంగా గొప్ప జనాంగంగా చేస్తున్నాడు దేవుడు? మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్కు వెలుగులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, దేవుని నమ్ముకొని, దేవుని పేరు పెట్టుకొని, దేవునితో నడిచిన వారి జీవితాల్లో ఎన్ని ఆశీర్వాదకరమైన విషయాలు జరిగిన విషయాలను మనం
జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది చేసే వ్యక్తి గమనించండి, మీరు దేవునితో నడిచే నడక ఏది వృధా కాదనే విషయాన్ని ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలి. మీరు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఏమంటే, కొంత అపవాది ప్రేరేపిస్తుంది మనిషిని. వెళ్ళడమే కదా, పాస్టర్ గారు యథావిధిగా వాక్యం చెప్తారు, వాక్యం అయిపోయింది ముగింపు అర్థం చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటాం. కానీ గమనించండి, వచ్చామంటే ఆశీర్వాదాలు మనం బట్టుకెళ్ళి వెళ్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చామంటే దేవుని సన్నిధికి వచ్చామంటే ఆశీర్వాదాన్ని పట్టుకుని భవిష్యత్తులో ఒక గుండె నిబ్బరాన్ని సంపాదించుకుని, ఒక తృప్తిని సంపాదించుకుని మనం దేవుని సన్నిధికి వెళ్ళాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈరోజు గమనించండి, అబ్రహాముకు 7 ఆశీర్వాదాలు ఇస్తున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే గమనించండి, నిన్ను గొప్ప జనముగా చేశాడు. ఎప్పుడో ఒక్కడుగా ఉన్నటువంటి అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నిన్ను గొప్ప జనముగా చేశాడు. ఈరోజున గమనించండి, ప్రపంచంలో అనేక ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. ప్రాముఖ్యమైన విషయాలు, ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఎవరి ద్వారా జరిగించాడు దేవుడు? ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ అబ్రహాములో నుంచి వచ్చారు. 2 చేతులు తెలుస్తుందని చెప్పండి. ఉదాహరణ గమనించండి, దేశాల్లో ప్రజలు మారుతున్నారు. గుర్తుపెట్టుకోండి, దేశాలు మారుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళు, అమెరికా నుంచి రష్యా వెళ్ళేవాళ్ళు, రష్యా నుంచి జపాన్ వెళ్ళేవాళ్ళు, ఇలాగ ఒక్కొక్క వెళ్తున్నప్పుడు వ్యాపారాలు, ఉద్యోగాలు మారుతున్నప్పుడు గమనించండి, సాంప్రదాయాలు మారుతున్నాయి. ఇక్కడే ఉందాము అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలోనే వివాహాలు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో మన దేశం వాళ్ళు లేకపోయినా ఈ దేశంలో వివాహాలు చేసుకుని మన కుటుంబాలు గడుపుతున్నాం అనుకున్నవారు. మనకి గమనించండి, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గమనించండి, కొన్ని సాంప్రదాయాలు మారుతున్నా, కొన్ని విలువలు మారుతున్నా, కొన్ని నైతిక విలువలు కూడా మారిపోయి కుటుంబాలు చెడిపోయి అనాలోచనలో పడిపోయి పిల్లలు కన్నా తల్లిదండ్రులకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితి. ఆమెను, ఆ అబ్బాయిని కన్నా తండ్రి కూడా నేను తండ్రి కాదని చెప్పే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గమనించండి, ఈ అబ్బాయి ఎవరికి పుట్టాడు, ఈ అమ్మాయి ఎవరికి పుట్టింది, ఇతను తండ్రి ఎవరు అని చెప్పడానికి ఆధారమైనటువంటి DNA టెస్ట్ 2 చేతులు తెలుస్తుందని చెప్పండి. గర్భంలో ఉండగానే ఆ బిడ్డ తండ్రి ఎవరో చెప్పుకునే రక్త పరీక్షలు కనుగొన్నవాడు ఎవడంటే గమనించండి, యూదులకు మూలం వాడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నడిపించబడి అబ్రహాము వంశం నుంచి వచ్చిన వాడు. ఇప్పుడు ఈ టెస్ట్ గమనించండి, ప్రపంచం అంతా ఉందండి. ఆమెతో సంసారం చేసి నేను తండ్రిని కాదు, ఈడు ఆడుకుంటాడు నాకు తెలియదు, ఇలాంటి నైతిక విలువలు పాడైపోయి ప్రపంచంలో నీ మూల రక్తం ఏమిటి, నీ బిడ్డలో ప్రవేశిస్తున్న రక్తం ఏమిటి? దేవుని స్తోత్రం చెప్పండి. దీన్ని గడిపెట్టిన వాడు ఎవరంటే యూదుడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనాంగముగా చేస్తా. రెండవది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా భూమితో నింపబడి ఉంది. మనకు పైన రాత్రి వెలుగునివ్వడానికి చంద్రుడున్నాడు, పగలు వెలుగునివ్వడానికి సూర్యుడున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మానవుల ఆశ ఏంటంటే భూమి మీద కాకుండా చంద్రమండలం మీదే మనుషులు నివాసాన్ని ఏర్పరచుకోవాలని ఆలోచన చేస్తున్నారు. మనసు వింటున్నావా? ప్రవర్త వింటున్నావా? విషయం వింటున్నావా? బెసి చంద్రమండలం మీదే
నివాసం ఏర్పరచుకుని ఆలోచన చేస్తాం. ఏమండి, ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే మనకు కష్టమైపోతుంది భూమి మీద. లేకపోతే గమనించండి, హైదరాబాద్ అంటే కష్టమైపోతుంది. అమెరికా వెళ్ళాలంటే ఇంకా చాలా కష్టం ఉంది. ఇప్పటి నుంచో పుట్టిన వాళ్ళు అమెరికా ఎక్కడుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ ఈ దేశాలు ఎక్కడో తెలియని వాళ్ళు ఉన్నారు. దీనికి స్తోత్రం చెప్పండి. దాని చంద్రమండలం మీద అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి మానవుడు క్రైస్తవుడు. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు గమనించండి, పరలోకం విడిచి భూమి మీద అడుగు పెడితే భూమి మీద నుండి చంద్రమండలం మీద అడుగు పెట్టి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని చెప్పిన వారు ఎవరు వచ్చిందంటే ఒక క్రైస్తవుడు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, చదువుకునే పిల్లలు, మొట్టమొదటిగా చంద్రమండలం మీద ప్రపంచంలో అడుగు పెట్టిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప జనం అండి? దేవుడి నుంచి వచ్చేవాళ్ళు గొప్ప జనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతా ఎందుకు? చాలాసార్లు చెప్పాను, గుర్తు చేస్తున్నాను. ఒక పిల్లవాడు చెవిటోడు, పిల్లవాడు బడిలో మంత్రం గారు అన్నారంట, వీడెందుకు పనికిరాడో తీసుకో, పశువులు కాయించుకొని. ఆ తల్లి, నా బిడ్డ పశువులు కాయబెట్టి గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేసి వాడికి అక్షరాభ్యాసం చేసి చదువు నేర్పించి గొప్ప ప్రయోజకం చేసి వాడిని చూసి దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చేయబోవాలన్నదట. వాడు అనుకున్నాడా, చెవిటోడు కదమ్మా, చదువు రానాడు కదమ్మా, చదువు వచ్చింది, కానీ దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చేయమంటే ఏం చేయగలమంటే, నువ్వు చేయగలవు బాబు, నీ శక్తి కాదు దేవుని శక్తి అని చెప్పి తల్లి ప్రోత్సహిస్తుండేదట. వాడు గమనించండి, ఒక రోజున తల్లిని ఒక గదిలోకి తీసుకెళ్ళాడట. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. గదిలోకి తీసుకెళ్ళి, అమ్మ నేను దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తున్నాను, ఆ గొప్ప కార్యం మీకు చూపిస్తున్నాను. రాత్రి గమనించండి, చీకటిగా ఉండి పగలంతా మాను పని చేసుకుంటున్నారు. రాత్రి పని చేసుకోవడానికి వీల్లేదు. నేను దేవుని పేట గొప్ప కార్యం చేసే కార్యం ఏంటంటే రాత్రిని పగలు చేస్తాను, రాత్రిని పగలు చేస్తాను. ఇదెలా సాధ్యంరా? ప్రపంచమంతా దేవుని వెలుగును దేవుని వెలుగుతో నింపుతాను, ఇదెలా సాధ్యం అని చెప్పి గమనించండి. 1500 సార్లు తన ప్రయత్నం చేసి గదిలోకి వెళ్ళి ఒక చిచ్చు వేస్తే లైట్ వెలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. కరెంటు కనిపెట్టాడు థామస్ ఆల్వా ఎడిసన్. కరెంటు కనిపెట్టాడండి థామస్ ఆల్వా ఎడిసన్. ఇది ప్రపంచంలో ఎవరు కనిపెట్టాడో ఒక క్రైస్తవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం. ఇది గొప్ప జనం. ఈ రోజు ప్రపంచమంతా కరెంటు ఉందంటే, ప్రపంచమంతా కరెంటుతో లైట్లు వెలుగుతున్నాయంటే నేను స్తోత్రం చెప్పండి. దేవుళ్ళ నుంచి వచ్చినట్టు ఒక క్రైస్తవుడు చేసేటువంటి గొప్ప విషయం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా మీకు తెలియదు కాదు, గుర్తుపెట్టుకోండి. హలో హలో ఎక్కడున్నావు అని ఎక్కడెక్కడో దేశాల్లోంచి, విదేశాల్లోంచి, లేకపోతే ఏదో దూర ప్రాంతాల్లోంచి, అరణ్యాల్లోంచి సైతం మన వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడగలుగుతున్నాడే దానికి మూలం క్రైస్తవుడు. వాడి పేరు అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఫోన్ కనిపెట్టిన వాడు కూడా ఎవరు చెప్పండి, ఇప్పుడు క్రైస్తవుడు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనేవాడు ఫోన్ కనిపెట్టాడు. హలో అనేది గమనించండి, మనం అంటున్నాం కానీ హలో అనేది అతని భార్య పేరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. హలో అనేది అతని భార్య పేరు. హలో ఎలా ఉన్నామని ఉండటండి. అది రాను కానీ ఏమైపోయిందంటే ఎదుటి వాళ్ళని పిలవడానికి ఆ పదమే ఉపయోగిస్తూ వచ్చారు. నాకు ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసే వాళ్ళకి తెలుసు,
నమస్కారం అండి చెప్పండి అంటాను ముందు. నేను తెలిసిన వెళ్తే చెప్పండి విజ్ఞాన గారు, చెప్పండి ఉషా గారు, చెప్పండి అని చెప్పి పేరు పెట్టి వందనాలు చెప్పి వాళ్ళు చెప్తుంటాం. మనం ఏం చేస్తున్నాం? హలో ఎవరండి, ఎక్కడున్నారండి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫోను కన్ను పెట్టిన వాడు కూడా మెస్సకు గ్రహిస్తాడు. మీకు ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నంటే, ఎప్పుడో అబ్రహాము దేవుడు చెప్పిన మాట విని వెళ్ళే ముందే ఇవన్నీ చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నా మాట విని వెళితే, వింటున్న వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని చేస్తే చెప్పండి, మేంపరచండి. నువ్వు నా మాట విని వెళితే నీలోంచి వచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఇవి. నీలోంచి వచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఇవి అని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పించాడు. ఇంకా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించిపోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలంలో వైద్యం చేసేటప్పుడు, ప్రసవం జరిగేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు అంటే ఒక మనిషికి ఆపరేషన్ చేయవలసి వస్తే నలుగురు మనుషులు 2 కాళ్ళు పట్టుకుని 2 చేతులు పట్టుకుని ఒక మంచానికి కాలుతో కట్టేసేసి ఏ విధమైనటువంటి వైద్యం లేకుండా గమనించండి వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళు కొట్టుకుంటున్నా ఏం చేయాలి, కత్తితో కోసి వాళ్ళకి ఆపరేషన్ చేసి. అలాంటి పరిస్థితుల్లో గమనించండి, ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ చాలా ప్రాణం విలువలు ఆడిపోయింది. అక్కడ మనిషిని పట్టుకోవడం, వాడు గెసిగదా కొట్టుకుంటున్న వాడు కొడుకు కత్తితో కోసి ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పి దేవుడిని అడగడం ప్రారంభించాడు. దేవుడిని అడగడం ప్రారంభించి, ప్రభువా ఈ అమానుష్యమైనటువంటి పరిస్థితులు తొలగి క్షేమంగా ప్రసవం జరగాలంటే, క్షేమంగా ఆపరేషన్ జరగాలంటే ఏంటి మార్గం అంటే దేవుడు అతనికి చెప్పాడంటే, నువ్వు బైబిల్ తీర్చుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, బైబిల్ తీర్చుడు, నన్ను అడుగుతున్నావు కదా చూడంటే ఏం చదవమంటా ప్రభు అంటే, అధికారం చదువు. అధికారం ఎక్కడ చదవమంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకలు తీసి అవ్వను తీసాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాట దగ్గర అంటే ఏం చేయాలి ప్రభు? ఆపరేషన్ చేసేవారికి గాఢ నిద్ర రావడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. గాఢ నిద్ర రావడానికి ఏం చేయాలి ప్రభు అని అడిగితే, దాని గురించి ఆలోచన చేయని చెప్పి గమనించండి. అతను దేవుని దగ్గర అడగగా 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 ప్రార్థన చేయగా క్లోరోఫార్మ్ అనేటువంటి ఒక మత్తు మందును దేవుడు అతనికి కనిపెట్టమని చెప్పాడు. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు వరకు సర్ జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన ఆ మత్తు మందు కనిపెట్టాడు. ఇతను కూడా గమనించండి, ఇతను కూడా క్రైస్తవుడనే విషయాన్ని విజ్ఞానం. ఇతను కూడా అబ్రహాము సంబంధుడుగానే భూలోకం వచ్చాడు. అది ఎవరి మీద ప్రయోగించాడంటే గమనించండి, ఒక రోజు అటండి తన మీదే తాను ప్రయోగించుకున్నాడు. ఎవరి మీద ప్రయోగిస్తే చనిపోతే నిరుపని ఇబ్బందులు వస్తాయని చెప్పి తన మీదే తాను ప్రవేశించుకుంటున్నట్లే ఇంచుమించుగా ఒక 6 గంటలు 4 గంటలు అతనికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. గాఢ నిద్ర మత్తురాడు. తర్వాత ఒక ప్రసవించే స్త్రీ మీద ఆ మందును ప్రవేశపెట్టి ఆమె శరీరంలో ప్రవేశపెట్టినట్టండి ఆమెకు సులువుగా ఆపరేషన్ చేసినప్పుడు అంటే దేవుని దయ వలన నాకు ఏది తెలియకుండా ఆపరేషన్ జరిగిపోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. ఒక రోజున ఒక ఉన్నతమైనటువంటి ఒక సభ జరుగుతుండగా సింప్సన్ అనేట ఆయన మీ జీవితంలో ఒక ఆశ్చర్యకారం చెప్పండి, మీ జీవితంలో ఒక అద్భుతం చెప్పండి,
మీ జీవితంలో సాధించిన గొప్ప కార్యం చెప్పండి అంటే ఆయన చెప్పాడటండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను యేసు ప్రభువును కనుగొన్నాను. ఆయన ప్రజలందరికీ వచ్చిన, ఈ లోకం వచ్చిన దేవుని కుమారుడు. ఆయన భూమి మీద మన ప్రజల పాపాలను శుద్ధీకరించి సంరక్షించిన దేవుని కుమారుడు. ఆయన మన కొరకు చనిపోడు, మనను బ్రతికించాడు, నిత్య జీవాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఇదే నేను కనుగొన్న గొప్ప విషయం చెప్పాడు. రెండు దేవుని స్తోత్రం చెప్పండి. మనమైతే ఏం చెప్తామండి? నేను మత్తు మందు కనుగొన్నానండి. ఇది రోజున ప్రపంచం అంతా కూడా ఈ మత్తు మందు ఉపయోగిస్తున్నారండి అని గమనించండి. పెద్ద పెద్ద బ్యాన్లు కట్టి ఆ టీవీ విలేకరులు పిలిచి, లేకపోతే ఆన్లైన్ విలేకరులు పిలిచి ఏదో మనం చెప్తాం. కానీ దేవుడు గమనించండి, అబ్రహాముకి చెప్పాడు, గుర్తుపెట్టుకోండి, అబ్రహామా నీలో నుంచి మీ గొప్ప సంగతులు రాబోతున్నాయి. నీలో నుంచి మీ గొప్ప సంగతులు రాబోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు చాలా దీవెనకరంగా ఉంటాయి, చాలా దీవెనకరంగా ఉంటాయి. అందుకనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్ప తప్పలేదు. దావీదంతటి వాడు గొర్రెలు కాసుకున్నాడు, మహారాజు అయిపోయిన తర్వాత అంటే యెహోవా ఉత్తమును గుర్చూచి తెలుసు. మనము గమనించండి, దేవుని వైపు చూసి దేవుని వాక్యం ప్రకారం నడుచుకుని, దేవుని వాక్య ప్రకారం భౌతికమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం సంపాదించాలి. అలా అబ్రహాముకి వస్తున్నాం. అబ్రహాము ఏమీ లేనివాడు కాదండి. ఎంతమంది పనివారు అని చెప్పారండి? 318 మంది పనివారు. బైబిల్ పండితులు చెప్తారు, గమనించండి. ఇస్సాకు పెళ్లి చేసినప్పుడు ఏంటంటే ధాన్యపు రాశంత బంగారపు గుట్ట ఉందంటండి. ధాన్యపు రాశంత బంగారపు గుట్ట. ఆ బంగారపు గుట్టలో ఏంటంటే ఆ 2 చేతులతో దోషులతో పట్టుకున్నట్టండి. ఎన్ని దోషులు కావాలో అన్ని దోషులు పట్టుకో, ఎలియాలో నా కోడలు పట్టుకెళ్ళివు. దేనికి స్తోత్రం చెప్పండి. నా కోడలు ఇంటి వాళ్ళు కూడా పట్టుకెళ్ళివు. వాళ్ళు కోరింది వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు, నా కోడలు కూడా బంగారం ఇవ్వు అని చెప్పి దోషులతో ఇచ్చి కోడలు తెచ్చుకోవడానికి ఇచ్చినటువంటి ధనవంతుడు. గమనించండి, అబ్రహాము అనే విషయాన్ని అంత గొప్ప ధనవంతుని అబ్రహాము గమనించండి, దేవుని మాట విని తన చూడని ప్రాంతానికి, తన తెలియని ప్రాంతానికి, తన బంధువులెవరూ లేనటువంటి ప్రాంతానికి వెళ్ళి ఈ దినాన ప్రపంచానికి గొప్ప జనంగా అందించని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 2 దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, రెండవ మాట చూడండి. నిన్ను ఆశీర్వదించి గమనించండి. ఆశీర్వాదం అనేది చెప్తున్నాను, గుర్తుపెట్టండి. ఆశీర్వాదం అనేది భౌతిక సంబంధమైందే కాదు, అది ఆత్మ సంబంధమైంది కూడా. అందుకని అబ్రహాం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చూస్తే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే గమనించండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. పశువులు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరి కొరకు ఎదురు చూశారండి? దేవుని రాజ్యం వరకు, పరలోక పట్టణం వరకు ఎదురు చూశాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అనేది దానికి ఆఖరి అర్థం ఏంటంటే పరలోకంలో భారీ భాగస్తులు అవ్వడం. భౌతిక సంబంధమైనటువంటి భూమి మీద సర్వసుఖములు దేవుడు ఇస్తాడు. ఆయన ఇవ్వలేదంటూ ఏది లేదు. కానీ గమనించండి, ఆ పరలోక రాజ్యం వైపు అబ్రహాము ఎదురు చూసే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది.
ఒక్కసారి మనం గమనించండి. ఆశీర్వాదం అంటే మీకు అర్థమయ్యేదిలో చెప్తున్నాను. ఆశీర్వాదం అంటే అర్థమయ్యేదిలో చెప్తున్నాను. ఆ బెత్లెహేము నుండి నయోము మోయాబుకు వెళ్ళింది. యజమానిని పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది, ముగ్గురు కుటుంబీకులు మగవారిని పోగొట్టుకుంది. ఇద్దరు కోడలతో ముగ్గురు మోడుగా మిగిలిపోయారు. కోడలతో తిరిగి వస్తున్నప్పుడు మీరు మళ్ళా నాకు పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది, మీ ఇళ్ళకు వెళ్ళిపోవడంటే వార్త ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయింది. రూతు గమనించండి, నీతో వస్తానని చెప్పి గమనించండి, ఒక తీర్మానం చేసుకుని దాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వస్తావు? నా దగ్గర ఏముంది? నాకు ఇల్లు లేదు, చదువు పేరు విన్నారా? నాకు ఇల్లు లేదు, ఆస్తులు లేవు, బాబు లేదు, బంగారం లేదు, బంధువులున్నా వాళ్ళ ఎదుట ఇద్దరు కొడుకుని యజమాని పోగొట్టుకుని రిక్తురాలుగా మారిపోయాను, నా దగ్గర ఏమీ లేదు, ఎందుకు వస్తున్నావు అని అంటే గమనించండి, ఒక మాట అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే, నువ్వు నివసించిన చోటే, నువ్వు మరణించిన చోటే, నువ్వు పాతి పెట్టబడిన చోటే. ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైనది. అన్నీ దొరికిన తర్వాత అత్తగారు ఆస్తులు, మామగారు ఆస్తులు అనుకుని తనకి ఇష్టమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయే మనుషులు ఉన్నారు. కానీ గమనించండి, రూతు అంటుంది, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను కూడా. ఎందుకు ఈ మాట చెప్తుంది? ఎందుకు ఈ మాట చెప్తుంది? గుర్తుపెట్టుకోండి, దీన్ని చాలా లోతుగా మీకు వివరించాలని రాసుకోండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి అత్తతో ఉంటే మళ్ళా పెళ్ళి అవుతుంది, భూములు వస్తాయి, పిల్లలు పుడతారు, కుటుంబం ఉందని చెప్పి గమనించండి, రూతు నయోము కూడా రాలేదు. అత్త దేవుని ప్రజల యొద్దకు వెళ్తుంది. అత్త నమ్మిన ప్రజలు దేవుని ప్రజలు, వాళ్ళు పరలోకముగా జీవించే మనుష్యులు, వాళ్ళు నిత్యజీవం అనే పంటలో పాలిభాగస్థులు అవ్వాలి. అదే వాళ్ళకి ఆశీర్వాదం. నేను నా మనుషులతో ఉంటే నన్ను పాతి పెట్టరు, అత్తతో ఉంటే అత్తను చనిపోయిన తర్వాత అత్తను చూసినందుకు అత్తను పాతి పెడతారు, అత్తతో చనిపోయిన తర్వాత నేను చనిపోతే నన్ను కూడా పాతి పెడతారు. దేని స్తోత్రం చెప్పండి, దేని స్తోత్రం చెప్పండి. అత్త రెండవ రాకడలో ఎత్తబడితే నేను కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడతాను. దేని స్తోత్రం చెప్పండి. అత్త పరలోకం వెళ్తే నేను కూడా పరలోకం వెళ్తాను. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కానీ ఆత్మ సంబంధమైన నిత్య జీవుని పరలోక రాజ్యంలో పాలి భాగస్తులు అవడం కొరకే రూతు నయోముతో గమనించండి, బెత్లెహేము వచ్చి ఏమీ లేని ఒక దినాతి దీనమైనటువంటి విదేశీ వెధవరాలుగా పొలములో పరగ ఏరుకొని కన్నీరు కార్చి ఆ పనివారి ముద్దలు తిని గమనించండి, ఆమె విశ్వాసాన్ని సంపాదించుకొని ఆ పొలము యజమాని బోయజుకు భారీగా మిగిలినప్పుడు ఆ రూతు బోయజుకు పుట్టినవాడు ఒబేదు, ఒబేదుకు పెళ్లి చేయగా పుట్టినవాడు యెషయా, యెషయాకు గమనించండి 7 కొడుకులు పుడితే ఆ 7 చిన్నవాడు దావీదు. ఆ దావీదు వంశంలో యేసు క్రీస్తు వారు పుట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకములో వారి భాగస్వామి. భూమి మీద గమనించండి, కోటీశ్వరులు వారు, ఇండియా నెంబర్ 1 కోటీశ్వరులు, లేకపోతే ఆ దేశంలో నెంబర్ 1 కోటీశ్వరులు, ఈ దేశంలో నెంబర్ 1 కోటీశ్వరులు. వీళ్ళ గురించి బైబిల్ చెప్పడం లేదండి. వాళ్ళ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతోనే వాళ్ళ జీవితాలు ముగిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అంటే ఆకారంతో గుర్తుపెట్టుకోండి ఏంటంటే చెప్పండి, పరలోకములో వాలిబావస్తుంది.
ఎందరూ గుర్తిస్తారు? నేను నా బిడ్డను పరలోకంలో ఉన్నాను. బైబిల్ చెప్తుందండి. ఈ లోకము గమనించండి, ఒక రోజున గమనించిన అంతా నాశనం అయిపోతుంది. ఆకాశం అగ్ని అయిపోతుంది, భూమి బుగ్గు అయిపోతుంది, పంచభూతాలన్నీ లయమైపోతాడండి. దేవునితో ఉన్నవారండి కొనురెప్ప పాటులో ఆయన రాజ్యానికి ఎత్తబడతారండి. ఎటు చదువు తెలుస్తుందని చెప్పండి. ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం ఆ తండ్రి దేవుని కుమారుడిగా ఆయన సన్నిధిలో ఉంటాం. ఒక ఇంటిలో మనం ఆహారం తింటున్నట్టుగా కుటుంబంతో కలిసి ఆ నిత్య జీవంలో మనం పాలుభాగస్వామిని గమనించండి. నిజమైన ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకని మీకు చాలాసార్లు చెప్తున్నాను, మీ భర్త రక్షించబడ్డారా? మీ బిడ్డలు రక్షించబడ్డారా? మీ కొడుకులు రక్షించబడ్డారా? మీ కోడలు రక్షించబడ్డారా? చాలా మంది అనుకుంటారు, గమనించండి, రక్షణ అంటే బాప్తిసం తీసుకోవడం అనుకుంటారు. నో, బైబిల్ అది చెప్పడం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, ఏమి వితు అదే కోస్తాం. రక్షణ అంటే చాలా మంది బాప్తిసం తీసుకునేటువంటి వేరే ఆలోచన. బాప్తిసం వేరు, రక్షణ వేరు. రక్షణ అంటే గమనించండి, రక్షించబడిన వారికే రక్షణ గురించి తెలుస్తుందో చెప్పండి. అది మారు మనస్సు పొంది యేసు క్రీస్తును సొంత రక్షకులను అంగీకరించి నిత్య జీవంలో పాలుభాగస్వాడం, అది ఒక రక్షణ. భౌతికంగా బాప్తిసం తీసుకోవడం అంటే యేసు ప్రభువుని నమ్ముకొని చెప్పండి. రక్షణ గమనించండి, ఈ లోక సంబంధమైన ఈ జీవితం ముగించి పరలోక సంబంధమైనదిగా నీ జీవితాన్ని ప్రారంభించడం, నీ జీవితాన్ని పరలోక సంబంధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవడం అనే విషయాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి దేవుని వాక్యం రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తుంటే, నీకు పుట్టిన వారందరూ నీతో నువ్వు నడిచినట్టుగా నీతో నడిస్తే, విన్నారా? ఈ వాక్యానికి అర్థం చెప్పి ముగిస్తున్నాను. నీకు పుట్టిన వారందరూ నీకులా నాతో నడిస్తే నీకులా నిత్య జీవంలో పాలుభాగస్తులు. దీని స్తోత్రం చెప్పండి. ఒక క్రైస్తవుడు కొడుకు క్రైస్తవుడు అవ్వడండి, అర్థమవుతుందా? ఓ క్రైస్తవుడు కొడుకు క్రైస్తవుడు, ఓ క్రైస్తవుడు భార్య క్రైస్తవుడు అవ్వడండి. మరి ఎవడు క్రైస్తవుడు అవుతాడు? క్రైస్తవుడు కొడుకు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వాడు కొడుకు, వాడు కూడా ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి రక్షించబడితే వాడు క్రైస్తవుడు అవుతాడు. దీనికి స్తోత్రం చెప్పండి. భౌతిక సంబంధంగా పుట్టినంత మాత్రాన్ని గమనించండి, మా నాన్న దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు అయిపోతాను. వాక్యం అర్థమవుతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనము రక్షించబడాలి చెప్పండి. మన భార్యలు, మన బిడ్డలు, మన కుటుంబీకులు, మన తోబుట్టులందరూ కూడా రక్షించబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే గమనించండి, మూడవదిగా మనం చూసినట్లయితే గమనించండి, నీ నామమును దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని ఆశీర్వాదాలని అర్థం. నీ నామమును గొప్ప చేయుదును. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 8వ వచనం చూడండి. నా స్నేహితుడైన అబ్రహాము. దేవుని స్తోత్రం చెప్పండి. నా స్నేహితుడైన అబ్రహాము. ఒకసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మనం ఎమ్మెల్యే గారి స్నేహితుడిని మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే గారు చెప్తారండి మన గురించి, ఏమంటే శంకర్ ఎమ్మెల్యే గారు నా స్నేహితుడండి, నేను ఆయన కలిసి చదువుకున్నామండి అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పరు కదా మన స్నేహితుడండి వాళ్ళ అబ్రహాముని. చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు, మనం చంద్రబాబు నాయుడు గారు తెలుసా? జగన్ గారు మనకు తెలుసు, మనం జగన్ గారికి తెలుసా? అని దేవుడు అంటున్నాడండి,
నాతో నడిచిన అబ్రహాము నా స్నేహితుడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూలోకంలో ఎంతమంది ఉన్నా, భూలోకంలో ఎలాంటి జనాంగం ఉన్నా, ఏ పేరు ప్రఖ్యాతులు గలవారు ఉన్నా, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇదిగో నాతో నడిచిన, నా మాట విని దేశాన్ని, బంధువులను, తన్నింటిని వదిలిపెట్టి పాదము మోపినంత భూమి లేనప్పుడు నా మాట ప్రకారం జీవించడానికి వచ్చినటువంటి అబ్రహామే నా స్నేహితుడు. రెండు చేతులు తెలుస్తుందని చెప్పండి. దేవుడు అబ్రహాముకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. నీ నామమును గొప్ప చేయి. రెండవ మాట మనం చూస్తే గమనించండి. రెండవ మాట మనం చూస్తే లోకా రాసిన శుభవార్త 16వ అధ్యాయము, లోకా రాసిన శుభవార్త 16వ అధ్యాయము 24 వచ్చిన చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపుము. ఒకసారి తెలుస్తుంది చెప్పండి. పరలోకం ఉంది, నరకం ఉంది. ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడు గమనించండి, సుఖంగా భోజనం చేస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుని అరుగు దగ్గర గమనించండి, ఒక లాజరు రోగి ఉన్నాడు. అతను కురుపులతో ఉన్నాడు, కుక్కలు నాకుతున్నాయి. ఆ ధనవంతుడి దగ్గర భోజనం బల్ల దగ్గర గమనించండి, కుక్కలు పిల్లలు భోజనం బల్ల దగ్గర 2 ముక్కలు తింటూ ఉండేవి. వాళ్ళు తినేసి వెళ్ళిపోతుంటే గమనించండి, ఆ కుక్కలతో పాటు ఈ దరిద్రుడు అటండి ఆ బల్ల కింద పడి 2 ముక్కలు తింటూ ఉండేవాడు అటండి. ధనవంతుడు సుఖభోజనం చేస్తూ ఉండేవాడు. దరిద్రుడు లాజరైనటువంటి వాడు బయట అరుగు మీద పడి ఉండేవాడు. ఆ ధనవంతుడు భోజనం అయిపోయిన తర్వాత కుక్క పిల్లలు తింటుంటే కుక్క పిల్లలు పడిపోయిన బలం ముక్కలు తింటూ ఉంటుంటే ఆ కుక్కలతో పాటు గమనించండి, ఈ దరిద్రుడు అంటే కురుపులతో దరిద్రుడు ఆ 2 ముక్కలు తినబడాడు. కుక్కలు వచ్చి అతను కురుపులు నాకు అంత భయంకరమైన నీచుడు ఉన్నాడు. ఒక రోజున ధనవంతుడు చనిపోయాడు, ఒక రోజున దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడు అటండి భూలోకంలో సంపన్నుడుగా సుఖమైనటువంటి ఆహారము తీసుకున్న ధనవంతుడు అటండి నరకంలో అగ్నిగుండంలో మలమల మాడుతున్నాడు. ఆ గమనించిన ధనవంతుడు అరుగు మీద కురుపులు లాగినట్టు కుక్కలను లాగినట్టండి అబ్రహాము రొమ్మును అనుకున్నాడటండి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, భూలోకంలో ధనవంతుడు గమనించండి దరిద్రుడిగా నరకంలో ఉన్నాడు. భూలోకంలో దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరు కురుపులతో అంటే సుఖముగా క్షేమముగా అబ్రహాము రొమ్మును అనుకున్నాడటండి. ఈ మంటల్లో మాడిపోతున్నట్టు ధనవంతుడు అంటే నాలిక బిగిసిపోయి దాహం ఏడుస్తున్నాడటండి. అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు కనబడుతున్నాడట. ఈ ధనవంతుడు అన్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నేను భూలోకంలో ధనవంతుడిని, ఇక్కడ ఆకలితో మాడిపోతున్నాను, దాహంతో నాలుక పిడిచికొట్టుకుపోతుంది. నా ఇంటి ముందు, నా గుమ్మం దగ్గర, నా అరుగు మీద, నా మెట్ల దగ్గర కుక్కలతో మరి కురుపులతో నాకండి లాదము నీ దగ్గర రొమ్మును అనుకుని సుఖమును అనుభవిస్తున్నాడు, సమాధానం పొందుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించి అతని చిటికిన వేలు నీళ్ళలో ఉంచి నా నోట్లో వేయించు. ఇదందరికీ తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడంటే అబ్రహాముని చూస్తున్నాడు. ఎందుకు విషయం చెప్తుంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, నీ నామమును గొప్ప చేయుదును. మొదట స్నేహితుడు అన్నాడు, రెండవది పరదేశంలో గమనించండి విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాడు.
అబ్రహాముకి ఇచ్చినటువంటి గమనించండి, ఆ శ్రేష్టమైన భాగం ఏంటంటే గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో గుర్తుపెట్టుకోండి, తెలిసిన విషయమే మీకు మళ్ళా జ్ఞాపకం. పరిశుద్ధ గ్రంథంలో గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన పాఠ్య భాగము, కొత్త నిబంధన పాఠ్య భాగం ఉంది. ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో చదువుకునే పిల్లలకు తెలుసు, ఆతో మొదలైంది, అంటే ఆది మొదలైంది. కొత్త నిబంధన పాఠ్య భాగం ఉంది, మత్తయి రాసిన సువార్త ప్రారంభమైంది. ఎప్పుడుతో ప్రారంభించారు? అబ్రహాముతో ప్రారంభమైంది. అంటే దేవుడు తన తర్వాతి స్థానం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అబ్రహాముకి ఇచ్చాడు. అంటే దేవుడితో నడిచే వారికి దేవుడు తన తర్వాతి స్థానం ఇస్తాడని చెప్పడానికి ఎంత ప్రాముఖ్యతను గురించినటువంటి విషయాన్ని దేవుడు గణపరుస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎంత ఘనమైన దేవుడు అండి. అబ్రహామును పిలిచినప్పుడు అన్నాడు, నువ్వు నా మాట విని నేను చెప్పిన ప్రాంతానికి వెళ్తే 7 ఆశీర్వాదాలు మీకు ఇస్తున్నానని చెప్పి గమనించండి. మొదట నిన్ను గొప్ప జనముగా చేస్తున్నాడు, 2 నిన్ను ఆశీర్వదిస్తాడు, పరలోకములో పాలిభాగస్తులు చేస్తున్నాడు, 3వది చూస్తే గమనించండి ఏమంటే విశ్వాసులకు తండ్రిగా పరదేశులను చేస్తాను. భూలోకంలో పరిశుద్ధ గ్రంథం ఉన్న వారి చేతిలో 2వ భాగంలో మొదటి భాగం, మొదటి వచనం గమనించండి, మొదటి అక్షరం అబ్రహాం అనే మాటతో ప్రారంభించి నిన్ను ఘనపరుస్తాను. 2 చేతులు తెలుస్తుందో చెప్పండి, చెప్పబడే చిరమయం పడుతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అబ్రహాం పుత్రుల విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం చూసినట్లయితే గమనించండి ఈ విషయాలు మనం చూసినప్పుడు మన ఆయనకే వచ్చిందని మనకు వస్తాయా ఈ ఆశీర్వాదాలు అంటే తప్పకుండా ఆ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఈ వాక్యాన్ని మధ్యలో ఈరోజు సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. వచ్చేవారు మిగతా 4 ఆశీర్వాదాన్ని వివరిస్తాను. ఈ ముగించే ముందు విషయం మీకు చెప్తాను. ఈ ఆశీర్వాదం అబ్రహాముకేనా? మరి అబ్రహాము ఉన్నటువంటి మనకు రాబట్టే లోకారాసిన సువార్త చూడండి. లోకారాసిన సువార్త లోకారాసిన సువార్త మొదటి అధ్యాయం ముగించిపోతున్నాను, సమయం లేదు కనుక వచ్చే 4 విషయాలు కూడా మనం వచ్చే వారం చెప్పుకుందాం. లోకారాసిన సువార్త మొదటి అధ్యాయం 54వ వచనం 55వ వచనం చదువుతూ వినండి. అబ్రహామునకును మొదటి అధ్యాయం 54వ వచనం 55వ వచనం అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని తన పితరులతో సెలవించినట్లు ఆయన తన సేవకుని ఇశ్రాయేలుకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము సంతానం అంటే యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానం. గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను. యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానం. అబ్రహాములోంచి ఇస్సాకు, ఇస్సాకులోంచి యాకోబు, యాకోబులోంచి యోధా, యోధాలోంచి దావీదు, దావీదు వంశంలో యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు రక్షించబడిన వారందరూ కూడా ఆయన రక్తము చేత కొలువలసిలో రక్తము చేత కడగబడిన వారందరూ కూడా ఆయన బిడ్డలు. దానికి ఆనవాళ్ళు ఏంటంటే ఆ కుడివైపున్న దొంగతో నా కుమారుడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆ వాగ్దానాలన్నిటి ప్రకారం మనం నడుచుకుంటే, దేవుని స్తోత్రం చెప్పండి, ఆ వాగ్దానాల ప్రకారం మనం నడుచుకుంటే ఆ వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రం అవుతాయి. ఆ సమాధానం, ఆ శాంతి, ఆ నెమ్మది
ఆ బిడ్డల మీదకి వచ్చే ఆశీర్వాదం చెప్పండి తనమాట మన బిడ్డల మీద కూడా వస్తుంది. కఠినమైన మాట ఏంటంటే ఆదామును కొట్టివేసిన దేవుడు నిన్ను కొట్టివేయదు, నన్ను కొట్టివేయదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఆదామును కొట్టివే నీకు నాకు సంబంధం ఎదురుగా నువ్వు ఏదో తోటకి బయటకు వెళ్ళి నిన్ను క్షమించవు, నువ్వు బయటకు వెళ్ళి. కానీ ఆయన కుమారుడు ఇచ్చాడే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అన్నాడు నిన్ను నేను క్షమిస్తాను. ఎన్నిసార్లు క్షమిస్తానంటే నీ జీవితాంతం నిన్ను క్షమిస్తున్నట్టు. మీకు బాగా ఏండే ప్రార్థన కదా, జీవితాంతం అలా క్షమిస్తుంటారా? అది తప్పు చేతులు పక్కనట్టు కదా అంటావు. మీకు ఒక విషయం చెప్తాను, ముగిస్తే మీకు అర్థం. మన పిల్లలు తప్పు చేస్తారండి. జయప్రకాశ్ చిన్నప్పుడు ఆయన ఇప్పుడా తప్పు చేయకూడదు, తప్పు చేస్తే పడతా వాడు కొంతకాలం ఉంటాడు, మళ్ళీ పెద్ద చదువుకో తప్పు చేస్తాడు. మళ్ళీ అన్నా నేను చదివిస్తున్నాను, చదువుకోవాలి, తప్పు చేయకూడదు అలా అంటూ ఉంటాం. వాడిని ప్రోత్సహిస్తున్నాం, వాడిని ప్రేమిస్తూనే ఉంటాం. వాడు పెళ్ళవుతుంది, వాడు మళ్ళీ ఏదో తప్పు చేస్తాడు. అలా చేయకూడదన్నా దేవుడు క్షమిస్తాడు, నువ్వు దేవుడి దగ్గర శరణం రేపు అని చెప్పి తండ్రిలా మన బిడ్డను తప్పు చేసినా క్షమించి మనం ఎలాగో చేర్చుకుంటామో రెండు తెలుస్తుందో చెప్పండి. ఆయన కూడా మనను అలాగూ చేర్చుకుంటాం. ఆ ప్రేమ ఎలా వచ్చిందంటే తండ్రిలోకి ఆయన నుంచి మనలోకి వచ్చింది. నమ్మిన వాళ్ళతో తెలుస్తుందో చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళతో తెలుస్తుందో చెప్పండి. ఈ తండ్రి ప్రేమ గమనించండి ఎలాగొచ్చిందంటే ఆ దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా మనలోకి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు. రెండు చేతులు తెలుస్తుందో చెప్పండి. చప్పుడేసిన మైపరచండి. అందుకనే పరిశుద్ధ గ్రంథం మాట్లాడు, నీ మీద కోపపడ్డాను కానీ నిన్ను నిమిషం మాత్రం వదిలిపెట్టాను కానీ నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను, దాచి ఉన్నాను. బిడ్డ నువ్వు భయపడకు, బిడ్డ నువ్వు భయపడకు నా కుమార్తె, నిన్ను నా అరచేతిలో చెక్కున్నాను. నువ్వు తిరిగి రావడమే, తిరిగి తండ్రిని పిలవడమే, నీ మనస్సును మార్చుకోవడమే నేను నీ కొరకు ఎదురు చూసేటువంటి ప్రేమ గల దేవుడు నేను అంటాను. గమనించండి, నేను వాక్యించాను. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు, ఇన్ని గొప్ప దీవెనలు మన దేవుడు అబ్రహాముకి ఇచ్చినప్పుడు ఆయన కుమారుల ద్వారా ఆయన విశ్వసించిన మనకు కూడా అన్ని ఆశీర్వాదాలు దాచి ఉంటే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, ఈ 3 ఆశీర్వాదాలు ఈరోజు వివరించాను. దేవుడి చిత్తమైతే మిగతా 4 ఆశీర్వాదాలు దేవుడి కృపను బట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. మనం గుర్తు చేసుకోండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే నిత్య జీవం, పరలోకములో మన కుటుంబం అంతా భాగస్తులు కావాలి. గుర్తు మనం దేవుడి సన్నిధికి వచ్చి దేవుని పాత్ర కలిపితే తప్పకుండా దాన్ని ఇస్తాం. బైబిల్ ఏం చెప్తుంది, నీ విశ్వాసమే నీకు కోరినట్టుగా జరుగుతుందని చెప్తుంది. ఇక ప్రార్థన చేసుకున్నాం, లేచి నిలబడండి. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఎవరికి వారే లేచి నిలబడండి, తల వంచండి, కళ్ళు మూసుకున్నాం, తిని ప్రార్థన చేసుకున్నాం. ప్రభుని అడగండి, ప్రభా ఆత్మానుసారంగా నడవడం ద్వారా వచ్చే ఆశీర్వాదం అబ్రహాంకే మాకు కూడా ఇవ్వగల దేవుడు. ఈరోజు మీరు నాతో మాట్లాడేందుకు వందనాలు. హృదయపూర్వకంగా నేను నీ బిడ్డను, నన్ను తీర్చిదిద్దు, నన్ను నడిపించు, నన్ను బలపరచు. ఈ రాజ్యానికి వారసులుగా నా ఇంట్లో ప్రతి వారు ఉండాలి, నా కుటుంబం ప్రతి వారు ఉండాలి. నిత్య జీవం అనే పంటలో మేము భాగస్తులం. అలా నడుచుకోవడానికి, నా కుటుంబాన్ని సిద్ధం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. ఈ బాధను ప్రార్థన చేస్తాం. ప్రభా ప్రార్థన చేస్తాం. ప్రేమ మా తండ్రి మీకు స్తోత్రాలు.
ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని నీ ప్రజలతో పంచుకునే భాగ్యాన్ని మాకు నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించే జనాంగముగా ఆ పరమ నూతన యెరూషలేముకు, ఆ పరమ కానానుకు, ఆ సియోను మార్గానికి మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని సిద్ధపరచు, నీ కృపను మాకు తోడుకొచ్చు. వాక్యం విని వారందరినీ మీ ఆత్మ చేత రక్షించండి, నీ బిడ్డలుగా స్వీకరించండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.